ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర అని 3 పార్ట్ల గురించి నేర్చుకోవాలి. ఈ 3 పార్ట్లలో కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి ఏరియా ఆధునిక భారతదేశ చరిత్ర, మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో కూడా నేషనల్ మూవ్మెంట్, జాతీయోద్యమం అనేటువంటి దానిపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎక్కువ వెయిటేజ్ అక్కడి నుంచే వస్తుంది. కాబట్టి మనం ఈ వీడియోలో అసలు చరిత్ర అంటే ఏంటి, హిస్టరీ అంటే ఏంటి, హిస్టరీని 3 పార్ట్లుగా విడగొట్టారు అని చెప్తున్నాం. ఆ 3 పార్ట్లు ఏంటి, ఒక్కొక్క పార్ట్లో ఉండేటువంటి సిలబస్ ఏంటి, మనం వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ నేర్చుకుందాం. అసలు హిస్టరీ అంటే ఏంటి, చరిత్ర అంటే ఏంటి అంటే, చరిత్ర అంటే జరిగిపోయినటువంటి విషయాలను, లేకపోతే గతాన్ని, పాస్ట్ని అంటే గతాన్ని లిపి సాహిత్యం ద్వారా అధ్యయనం చేస్తే దానిని చరిత్ర అంటాం. జరిగిపోయినటువంటి విషయాన్ని రిటర్న్ సోర్సెస్ ద్వారా మనం అధ్యయనం చేయగలిగితే, రిటర్న్ సోర్సెస్ ద్వారా మనం స్టడీ చేయగలిగితే దానిని ఏమని పిలుస్తారు అంటే చరిత్ర అని పిలవడం జరిగింది. రాతపూర్వకమైనటువంటి ఆధారాలు అంటే, రాతపూర్వకమైనటువంటి ఆధారాలు అంటే అప్పటి వాళ్ళు రాసినటువంటి బుక్స్ కానీ, లేకపోతే గ్రంథాలు కానీ, లేకపోతే శాసనాలు కానీ, ఇలా రాతపూర్వకమైనటువంటి ఆధారాల ద్వారా జరిగిపోయినటువంటి గతాన్ని అధ్యయనం చేయగలిగితే దానినే చరిత్ర అని పిలవడం జరుగుతుంది, హిస్టరీ అని పిలవడం జరుగుతుంది. మరి ఈ చరిత్ర అనేటువంటి దానికి ఒక ఫాదర్ ఉన్నాడు. చరిత్ర పితామహుడిగా భావించబడేటువంటి వ్యక్తి ఎవరు అంటే హెరోడోటస్ అనేటువంటి వ్యక్తి. గ్రీకు దేశానికి చెందినటువంటి హెరోడోటస్ అనేటువంటి వ్యక్తి, హెరోడోటస్ అనేటువంటి వ్యక్తి గ్రీకు దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన ఒక బుక్ రాశాడు, హిస్టరీస్ అనేటువంటి ఒక బుక్ను రాయడం జరిగింది. హిస్టరీస్ అనేటువంటి ఈ బుక్లో గ్రీకులకు రోమన్లకి మధ్య జరిగినటువంటి యుద్ధాల గురించి, ఆ కాలంలో ప్రపంచ దేశాల యొక్క పరిస్థితుల గురించి, ఈ పర్షియన్లు అనేటువంటి వాళ్ళు, గ్రీకులు అనేటువంటి వాళ్ళు భారతదేశంపై చేసినటువంటి దండయాత్రల గురించి, వీటన్నిటికీ సంబంధించినటువంటి సమాచారం హిస్టరీస్ అనేటువంటి బుక్ లో రాశాడు. చరిత్ర అనేటువంటిది రాయడం ఈయనతోటే స్టార్ట్ అయింది. కాబట్టి ఈయన రాసినటువంటి హిస్టరీస్ అనేటువంటి బుక్ చరిత్ర గురించి తెలుసుకోవడానికి, ప్రాచీన కాలంలో జరిగినటువంటి సంగతుల గురించి తెలుసుకోవడానికి యూజ్ అయింది. కాబట్టి ఈ హెరోడోటస్ అనేటువంటి వ్యక్తిని చరిత్ర పితామహుడిగా పిలవడం జరుగుతుంది. ది ఫాదర్ ఆఫ్ హిస్టరీ ఎవరు అంటే హెరోడోటస్ అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా మరి ప్రపంచ చరిత్ర పితామహుడు చూసుకున్నాం. భారతదేశ చరిత్ర పితామహుడుగా కూడా ఒక వ్యక్తిని చెప్పుకుంటారు. అలా ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ ఎవరు అంటే, భారతదేశ చరిత్ర పితామహుడిగా ఎవరిని పిలుస్తారు అంటే కల్హణుడు అనేటువంటి వ్యక్తిని. కల్హణుడు అనేటువంటి వ్యక్తి రాజతరంగిణి అనేటువంటి ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది, ఒక బుక్కును రాయడం జరిగింది. రాజతరంగిణి అనేటువంటి బుక్కు ఇది సాంస్క్రిట్ లో రాసినటువంటి బుక్, సంస్కృతంలో రాసినటువంటి బుక్. ఈ రాజతరంగిణిలో ఉండేటువంటి కంటెంట్ ఏంటి అంటే కాశ్మీర్ దేశాన్ని, అంటే కాశ్మీర్ ను పరిపాలించినటువంటి రాజుల గురించి, రాజవంశాల గురించి, ఈ రాజుల యొక్క చరిత్ర గురించి చెప్తుంది. కాబట్టి ఈ రాజతరంగిణి అనేటువంటి బుక్కుడు రాసినటువంటి కల్హణుడిని భారతదేశ చరిత్ర పితామహుడిగా చెప్పడం జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీగా కల్హణుడిని చెప్తాము. మరి చరిత్ర అంటే జరిగిపోయినటువంటి విషయాలను లిపి సాహిత్యం ద్వారా అధ్యయనం చేయడం, రిటర్న్ సోర్సెస్ ద్వారా అధ్యయనం చేయడం అని చెప్పాం.
మరి ఈ లిపి సాహిత్యం లేనటువంటి కాలం కూడా ఉంది. అంటే రిటర్న్ సోర్సెస్, రాతపూర్వకమైనటువంటి ఆధారాలు లేని కాలం కూడా ఉంది. అప్పట్లో రాయడం తెలియదు, వాళ్ళకి రాయడం అనేటువంటిది తెలియదు, ఓన్లీ భాష మాత్రమే ఉండేటువంటి కాలం కూడా ఉంది, మాట్లాడేటువంటి కాలం కూడా ఉంది. అక్కడ రాతపూర్వకమైనటువంటి ఆధారాలు లేనటువంటి కాలం ఉంది. మరి ఈ కాలానికి సంబంధించినటువంటి విషయాలను ఎలా తెలుసుకుంటాము అంటే, ఆ రాతపూర్వకమైనటువంటి ఆధారాలు లేని కాలం గురించి కొన్ని అంటే ఆ కాలంలో జరిపినటువంటి తవ్వకాలలో లభించినటువంటి వస్తు అవశేషాల ఆధారంగా తెలుసుకోవచ్చు. అంటే రాతపూర్వకమైన ఆధారాలు ఉంటే మాత్రం చరిత్ర అంటాం. అలా కాకుండా ఆ కాలంలో వాళ్ళు ఉపయోగించినటువంటి వస్తు అవశేషాల ద్వారా, అంటే వాళ్ళు వాడినటువంటి కుండలు కావచ్చు, వాళ్ళు వాడినటువంటి రాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క శవపేటికలు, సమాధులు కావచ్చు, ఇలా వాళ్ళ కాలం నాటి వస్తు అవశేషాల ద్వారా గతం గురించి చదవగలిగితే దానిని ఏమంటారు అంటే ఆర్కియాలజీ అని చెప్పడం జరుగుతుంది. ఆర్కియాలజీ అంటే గతాన్ని, అప్పటి ప్రజలు ఉపయోగించినటువంటి వస్తు అవశేషాల ద్వారా అధ్యయనం చేయడం. ఆర్టికల్స్ ద్వారా చదివితే దాన్ని ఆర్కియాలజీ అని, రిటర్న్ సోర్సెస్ ద్వారా దాన్ని అధ్యయనం చేయగలిగితే దానిని ఏమంటారు అంటే హిస్టరీ అని పిలవడం జరుగుతుంది. ప్రపంచ చరిత్ర ఉంటుంది, భారతదేశానికి చరిత్ర ఉంటుంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు చరిత్ర ఉంటుంది. ప్రతి మనిషికి కూడా చరిత్ర అనేటువంటిది ఉంటుంది. చరిత్ర అంటే జరిగిపోయినటువంటిది అని చెప్పుకున్నాం. మరి మనకి చరిత్ర అంటే ఏం చదువుకోవాలి అంటే ఈ భారతదేశ చరిత్ర అనేటువంటిది చదువుకోవాలి, ఇండియన్ హిస్టరీ అనేటువంటి దాని గురించి చదువుకోవాలి. మరి ఈ ఇండియన్ హిస్టరీ అనేటువంటిది గ్రూప్ 2కి కానీ గ్రూప్ 1కి కానీ లేకపోతే రిమైనింగ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎస్ఐ, కానిస్టేబుల్, పంచాయతీ సెక్రటరీస్, విఆర్ఓస్, దీనితో పాటు నేషనల్ లెవెల్లో జరిగేటువంటి ఎస్ఎస్సీలు కానీ, రైల్వే రిక్రూట్మెంట్ కానీ, లేకపోతే డిఫెన్స్ సెక్టార్లో అడిగేటువంటి జాబ్లు కానీ ఈ ఇండియన్ హిస్టరీ అనేటువంటిది చాలా కీ రోల్ పోషిస్తుంది. ఇట్ ప్లేస్ కీ రోల్ ఇన్ ఎవ్రీ ఎగ్జామ్, ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్. కాబట్టి మనం హిస్టరీ అనేటువంటి దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేద్దాం. మరి ఇండియన్ హిస్టరీలో మనం ఏం చదువుకుందాము అంటే, అసలు ఇండియన్ హిస్టరీలో ఉండేటువంటి సిలబస్ ఒకసారి దీనిపైన ఒక లుక్ వేయాలి. మనం ఈ సిలబస్ లో మనం ఏ సబ్జెక్టు పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి అనేటువంటిది కూడా చూద్దాం. అసలు ఇండియన్ హిస్టరీ అనేటువంటి దాన్ని 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. అవి ఏంటి అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర, యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మధ్యయుగ భారతదేశ చరిత్ర, మిడివల్ ఇండియన్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్ర, మోడర్న్ ఇండియన్ హిస్టరీ అని 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర అని 3 రకాలుగా విభజించవచ్చు. మరి యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ అంటే చరిత్ర, అంటే ప్రాచీన కాలం నుండి, చరిత్ర ప్రారంభమైనప్పటి నుండి ఈ భూమిపైన మనిషి అనేటువంటి వ్యక్తి ఆవిర్భావం నుండి ఈ భూమిపైన లైఫ్ అనేటువంటిది, జీవం అనేటువంటిది ఆవిర్భవించినప్పటి నుంచి క్రీస్తు శకం 750 వరకు, 750 AD వరకు ఉండేటువంటి కాలాన్ని ఏమని చెప్తారు అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర అని చెప్పడం జరుగుతుంది. క్రీస్తు శకం 750 వరకు అంటే లైఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ భూమి యొక్క వయస్సు, ద ఏజ్ ఆఫ్ ఎర్త్ ఈస్ 4 బిలియన్ ఇయర్స్, 4 బిలియన్ల సంవత్సరాలు, అంటే 400 కోట్ల సంవత్సరాలు. ఏంటి అంటే భూమి యొక్క వయస్సు, భూమి యొక్క ఏజ్ ఎంత అంటే 400 కోట్ల సంవత్సరాలు, లేకపోతే 4 బిలియన్ సంవత్సరాలుగా చెప్పడం జరుగుతుంది. మరి ఈ
భూమి ఆవిర్భవించిన వెంటనే, ఈ ఎర్త్ అనేటువంటిది ఆరిజినేట్ అయిన వెంటనే భూమి పైన లైఫ్ అనేటువంటిది రాలేదు, జీవం అనేటువంటిది రాలేదు. ఎందుకని అంటే భూమి అనేటువంటిది సూర్యుడి నుంచి, అంటే భూమి ఎవరి నుంచి ఆరిజినేట్ అయింది అంటే సూర్యుడి నుంచి. సూర్యుడి యొక్క అంటే సూర్యుడి నుంచి విడిపోయినటువంటి శకలాలు, పార్టికల్స్ అంటాం. అటువంటి పార్టికల్స్ అనేటువంటిది భూమి కూడా. భూమి పైన భూమి ఆవిర్భవించిన వెంటనే విపరీతమైనటువంటి టెంపరేచర్స్, ఉష్ణోగ్రత ఉండేది. ఈ ఉష్ణోగ్రత అనేటువంటిది క్రమక్రమంగా కొన్ని వందల సంవత్సరాలు వచ్చేంత వరకు ఉష్ణోగ్రత క్రమక్రమంగా తగ్గిపోవడం జరిగింది. ఈ టెంపరేచర్ అనేటువంటిది తగ్గిన తర్వాత ఇక్కడ సముద్రాలు అనేటువంటివి ఆవిర్భవించాయి. ఈ సముద్రాలలో ఉండేటువంటి వాటర్ అనేటువంటిది ఎవాపరేట్ అయిన తర్వాత ఈ ఎవాపరేటెడ్ వాటర్ అనేటువంటిది మళ్ళీ భూమిపైకి వర్షం రూపంలో, రెయిన్ రూపంలో కిందికి రావడం జరిగింది. ఇలా ఒక వాటర్ సైకిల్ అనేటువంటిది జరిగిన తర్వాత భూమిపైన మొదట ప్రోటోజోవన్లు అనేటువంటివి చిన్న చిన్న ఆర్గానిజమ్స్ ఏర్పడ్డాయి. దీని తర్వాత ఫస్ట్ కేంద్రక పూర్వజీవులు, అంటే కేంద్రకం యూనివర్స్ లేనటువంటివి, న్యూక్లియస్ లేనటువంటి జీవులు కేంద్రక పూర్వజీవులు. దాని తర్వాత చిన్న ఏకకణ జీవులు, దాని తర్వాత పెద్ద పెద్ద బహుకణ జీవులు అనేటువంటివి ఆవిర్భవించాయి. అంటే మొదట ప్రోటోజోవన్లు, దాని తర్వాత ఉభయచరాలు, దాని తర్వాత సరీసృపాలు, దాని తర్వాత క్షీరదాలు అనేటువంటివి ఆవిర్భవించడం. ఇలా ఒక వరుస క్రమంలో లైఫ్ అనేటువంటిది డెవలప్ అవడం జరిగింది. మరి మనిషి అనేటువంటి వ్యక్తి కూడా ఆవిర్భవించిన తర్వాత మనిషి కొన్ని వేల సంవత్సరాలు ఒక ఆదిమ మానవుడిలాగా నివసించడం జరిగింది. ఈ ఆదిమ మానవుడి నుంచి అభివృద్ధి చెందినటువంటి మానవుడిగా అంటే డెవలప్ అవడం జరిగింది. ఈ అభివృద్ధి చెందినటువంటి మానవుడి నుంచి అంటే అభివృద్ధి చెందినటువంటి మానవుడు ఆవిర్భవించిన తర్వాత నుంచి ఇంకా ఈ భాష అనేటువంటిది, లిపి సాహిత్యం అనేటువంటిది రావడం జరిగింది. ఇక్కడ నుంచి చరిత్ర అనేటువంటిది ప్రారంభమైంది. మరి లిపి సాహిత్యం అంటే రాయడానికి ఉపయోగపడినటువంటి ఈ అక్షరాలు లేనటువంటి కాలంలో మరి అప్పుడు కూడా జీవం ఉంది, లైఫ్ ఉంది అని చెప్తున్నాం. మరి వాళ్ళకి సంబంధించినటువంటి చరిత్ర ఎలా తెలుసుకుంటాము అంటే ఇప్పుడే చెప్పాను, వస్తు అవశేషాలు, వాళ్ళు ఉపయోగించినటువంటి వస్తు అవశేషాలు ఆర్టికల్స్ ద్వారా చదువుకుంటాం. దాని పేరే ఆర్కియాలజీ అని పిలిచామని చెప్పాం. మరి ప్రాచీన భారతదేశ చరిత్ర అంటే భూమిపైన లైఫ్ అనేటువంటిది ఆవిర్భవించినప్పటి నుంచి, జీవం పుట్టినప్పటి నుంచి 750 వరకు ఉండేటువంటి కాలాన్ని ప్రాచీన భారతదేశ చరిత్ర అంటున్నాం. మరి మధ్యయుగ భారతదేశ చరిత్ర అంటే 750 AD నుంచి 1500 AD వరకు ఉండేటువంటి కాలాన్ని మధ్యయుగ భారతదేశ చరిత్ర అని, మరి 1500 నుంచి ఇండియాకి ఫ్రీడమ్ వచ్చేంత వరకు ఉండేటువంటి కాలాన్ని ఆధునిక భారతదేశ చరిత్ర, మోడర్న్ ఇండియన్ హిస్టరీ అంటున్నాం. మరి ఈ ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర అనేటువంటివి ఇవి సైంటిఫికల్ గా డివైడ్ చేశారా అంటే అలా చేయలేదు. ఇది ఒక శాస్త్రీయ విభజన కాదు, కేవలం మన యొక్క కంఫర్ట్ కోసం దీనిని 3 రకాలుగా విడగొట్టుకోవడం జరిగింది. అంతేగాని ఇదేమి 750 వరకు ఉండేటువంటి కాలాన్ని అక్కరేట్ గా 750 ఏమి ఉండదండి. అక్కరేట్ గా 1500 వరకు ఏమి మధ్యయుగ భారతదేశ చరిత్ర కాదు. ఇది ఒక రకమైనటువంటి మన యొక్క అర్థం చేసుకోవడం కోసం, చరిత్రని మనం గుర్తుంచుకోవడం కోసం మాత్రమే ఇటువంటి విభజన జరిగింది. ఇదేమి శాస్త్రీయమైనటువంటి విభజన కాదు, సైంటిఫికల్ డివిజన్ ఏమీ కాదు. మరి మనం చరిత్ర అనేటువంటి దాంట్లో దేని గురించి నేర్చుకోవాలి అంటే 3 గురించి నేర్చుకోవాలి. ఒక గ్రూప్ 2కి మాత్రం
మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనేటువంటిది ఉంటుంది. రిమైనింగ్ ఇండియన్ హిస్టరీలో ఏమీ అవసరం లేదు. గ్రూప్ 2కి ఓన్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదువుకుంటే సరిపోతుంది. మరి మిగతా అన్ని జాబ్లకి టోటల్ ఇండియన్ హిస్టరీ అనేటువంటిది చదువుకోవాలి. మరి ఈ ఇండియన్ హిస్టరీలో ఏ ఏ టాపిక్స్ అనేటువంటివి మనం కవర్ చేయాలి, ఏ ఏ టాపిక్స్ ని ఎలా చదవాలి అనేటువంటి విషయం చూసుకుందాం. ముందుగా ప్రాచీన భారతదేశ చరిత్ర అనేటువంటి దాంట్లో మనం ఏ ఏ టాపిక్స్ గురించి నేర్చుకోవాలి, ఎలా చదవాలి అనేటువంటి విషయం చూద్దాం. ఈ ప్రాచీన భారతదేశ చరిత్రలో మనం ముందుగా చదువుకోవాల్సినటువంటి టాపిక్ చారిత్రక పూర్వయుగము, ప్రీ హిస్టారిక్ పీరియడ్. చారిత్రక పూర్వయుగము, ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటే నేను ఇప్పుడే చెప్పాను. ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటే చరిత్ర లేనటువంటి కాలం. చరిత్ర లేనటువంటి కాలము అంటే లిపి సాహిత్యం లేనటువంటి కాలం, రిటర్న్ సోర్సెస్ లేనటువంటి కాలం. ఈ రిటర్న్ సోర్సెస్ లేనటువంటి కాలాన్ని ఎలా చదివారు అంటే, ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఆర్కియాలజీ ద్వారా వాళ్ళు వాడినటువంటి వస్తు అవశేషాల ద్వారా అధ్యయనం చేయవచ్చు. ఇలా చారిత్రక పూర్వయుగము అనేటువంటి దాని గురించి నేర్చుకోవాలి. ఈ ప్రీ హిస్టారిక్ పీరియడ్ తర్వాత చారిత్రక యుగము అనేటువంటి దాని గురించి నేర్చుకోవాలి. హిస్టారిక్ పీరియడ్ అనేటువంటి దాని గురించి చదవాలి. మరి భారతదేశంలో హిస్టారిక్ పీరియడ్ అనేటువంటిది, చారిత్రక యుగము అనేటువంటిది ఎప్పటి నుంచి ప్రారంభమైంది అంటే, భారతదేశంలో చారిత్రక యుగము అనేటువంటిది ఆర్యుల రాకతోటి ప్రారంభమైంది. ఈ ఆర్యులు అనేటువంటి వాళ్ళు ఎప్పటి నుంచి భారతదేశానికి వచ్చారు అంటే, క్రీస్తు పూర్వం 1500 అంటే 1500 BCలో భారతదేశానికి ఆర్యులు రావడం జరిగింది. మరి ఆర్యులు రాకతోటే భారతదేశంలో చరిత్ర ప్రారంభమైంది. ఆర్యుల కాలాన్ని వేదకాలపు నాగరికత, దీనినే చారిత్రకంగా చెప్పడం జరుగుతుంది. ఆర్యులు అనేటువంటి వాళ్ళకు సంబంధించినవే వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, పురాణాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, షడ్దర్శనాలు, ఇటువంటి అన్నీ కూడా ఎవరివి అంటే ఆర్యులవే. మరి ఆర్యుల రాకతోటి చారిత్రక యుగం ప్రారంభమైంది కాబట్టి, మరి ఈ చారిత్రక యుగము అంటే ఇంకా ఎక్కడి నుంచి చదువుకుంటాము అంటే, ఆర్యుల కాలం నుంచి చారిత్రక యుగము అనేటువంటి దాంట్లోకి వచ్చాం. మరి ఆర్యుల ముందు కాలాన్ని ఏమని పిలిచాము? చారిత్రక పూర్వయుగము అని చెప్పుకోవడం జరిగింది. మళ్ళీ ఈ చారిత్రక పూర్వయుగంలో ఏ ఏ టాపిక్స్ నేర్చుకోవాలి అంటే, ఏ ఏ టాపిక్స్ గురించి చదవాలి అంటే, చారిత్రక పూర్వయుగము అంటే దీనిలో మళ్ళీ శిలాయుగము అనేటువంటిది. శిలాయుగము అంటే రాతి పరికరాలను వాడినటువంటి కాలం. దీని తర్వాత శిలాయుగం తర్వాత తామ్ర శిలాయుగము అంటే రాగితోటి తయారు చేసినటువంటి పరికరాలు వాడినటువంటి కాలం. దీని తర్వాత కాంస్యయుగము అంటే కాంస్యాన్ని వాడినటువంటి కాలం. ఇలా 3 చదువుకోవాలి. ఒక్కసారి చూద్దాం. చారిత్రక పూర్వయుగములో వాళ్ళు వాడినటువంటి వస్తువులు అంటే ఏ మెటల్స్ తోటి తయారు చేశారు, దేనితోటి వాళ్ళకు అవసరమైనటువంటి పరికరాలు తయారు చేసుకున్నారు అనేటువంటిది ఆధారంగా చేసుకుని మళ్ళీ దీన్ని శిలాయుగము అని, తామ్ర శిలాయుగము అని, శిలాయుగం, తామ్ర శిలాయుగం, కాంస్యయుగము అని 3 రకాలుగా విడగొట్టడం జరుగుతుంది. శిలాయుగం, తామ్ర శిలాయుగం, కాంస్యయుగము అని 3 రకాలుగా విడగొట్టడం జరుగుతుంది. శిలాయుగము అంటే రాతి పరికరాలను ఉపయోగించినటువంటి కాలం. తామ్ర శిలాయుగము అంటే రాగి మరియు అంటే రాగితోటి తయారు చేసుకున్నటువంటి పరికరాలు ఉపయోగించారు. దానితో పాటు రాతితోటి తయారు చేసుకున్న పరికరాలను ఉపయోగించినటువంటి కాలం తామ్ర శిలాయుగం. దీని తర్వాత కాంస్యయుగము అంటే కాంస్యాన్ని ఉపయోగించినటువంటి కాలం. ఇదంతా కూడా చారిత్రక పూర్వయుగంలో చదువుకోవాలి. శిలాయుగాన్ని చారిత్రక పూర్వయుగమే, తామ్ర శిలాయుగాన్ని చారిత్రక పూర్వయుగమే, కాంస్యయుగాన్ని కూడా
చదువుకోవాలి. లిథిక్ పీరియడ్ శిలాయుగము, చాల్కోలిథిక్ పీరియడ్ తామ్ర శిలాయుగము, బ్రాంజ్ పీరియడ్ కాంస్యయుగము అని మూడు రకాలుగా అంటే మూడు రకాలుగా చదువుకోవాలి. మనం మనిషి మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి లోహం మెటల్ ఏంటి అంటే, మనిషి మొదటిసారిగా ఉపయోగించినటువంటి లోహం ఏంటి అంటే రాగి. మనిషి మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి మెటల్ రాగి అనేటువంటిది. అదేవిధంగా ఈ కాంస్యము అనేటువంటిది ఎలా తయారు చేస్తారు అంటే కాపర్ మరియు టిన్తో కలిపి తయారు చేస్తారు. కాపర్, రాగి మరియు తగరాన్ని కలిపి కాంస్యాన్ని తయారు చేయడం జరుగుతుంది. మరి ఈ శిలాయుగము, తామ్ర శిలాయుగము, కాంస్యయుగము ఈ మూడింటి గురించి చదువుకుంటే మనకు చారిత్రక పూర్వయుగము అనేటువంటిది అయిపోతుంది. మరి ఈ కాంస్యయుగము అంటే దీనిని ఏమని పిలుస్తారు అంటే సింధు నాగరికత కాలంగా చెప్పడం జరుగుతుంది. ఈ కాంస్యయుగపు నాగరికతని ఏమని పిలుస్తారు అంటే సింధు నాగరికతగా పిలవడం జరుగుతుంది. భారతదేశంలో నాగరికత అనేటువంటిది, సివిలైజేషన్ అనేటువంటిది ఎవరితోటి స్టార్ట్ అయింది అంటే సింధు ప్రజలతోటి స్టార్ట్ అయింది. ఈ సింధు ప్రజలు అనేటువంటి వాళ్ళు భారతదేశంలో మొట్టమొదటి నాగరిక ప్రజలు. ఈ సింధు ప్రజలు అనేటువంటి వాళ్ళు క్రీస్తు పూర్వం 3000 నుంచి 1500 మధ్య కాలంలో ఉండేటువంటి నివసించినటువంటి వాళ్ళు సింధు ప్రజలు. సింధు ప్రజల వరకు ఉండేటువంటి కాలాన్ని అంతా మనము చారిత్రక పూర్వయుగంగానే చదువుకోవడం జరుగుతుంది. చారిత్రక పూర్వయుగంలోనే చదువుకోవడం జరుగుతుంది. మరి సింధు ప్రజల తర్వాత సింధు ప్రజలను అంతం చేసి, సింధు నాగరికతను అంతం చేసి వచ్చినటువంటి వాళ్ళు ఆర్యులు. ఈ ఆర్యుల గురించి చదువుకుంటాం మనం దేంట్లో అంటే చారిత్రక యుగంలో. మరి ప్రాచీన భారతదేశ చరిత్రలో మొదటి టాపిక్ గా దేన్ని చదువుకోవాలి అంటే మనం చారిత్రక పూర్వయుగము. ఈ చారిత్రక పూర్వయుగంలో ఎవరెవరి గురించి చదువుకుంటాము అంటే ప్రాచీన శిలాయుగం గురించి, అంటే శిలాయుగం గురించి, దానితో పాటు తామ్ర శిలాయుగం, కాంస్యయుగము ఈ మూడింటిని కూడా చారిత్రక పూర్వయుగంలో చదువుకోవడం జరుగుతుంది. మరి ఈ చారిత్రక పూర్వయుగం తర్వాత చారిత్రక యుగము అనేటువంటిది స్టార్ట్ అవుతుంది అని చెప్పాను. ఈ చారిత్రక పూర్వయుగానికి, చారిత్రక యుగానికి మధ్యలో ఒక యుగం ఉంటుంది. దానిని ఏమని పిలుస్తారు అంటే ప్రోటో హిస్టారిక్ పీరియడ్, చారిత్రక సంధియుగము అని పిలవడం జరుగుతుంది. ప్రోటో హిస్టారిక్ పీరియడ్, చారిత్రక సంధియుగము అంటే చారిత్రక పూర్వయుగము. ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటే లిపి సాహిత్యం లేనటువంటి కాలం, రిటర్న్ సోర్సెస్ లేనటువంటి కాలం. చారిత్రక యుగము అంటే రిటర్న్ సోర్సెస్ ఉన్నటువంటి కాలం. అదే ప్రోటో హిస్టారిక్ పీరియడ్, చారిత్రక సంధియుగము అంటే ఆ కాలంలో రిటర్న్ సోర్సెస్ ఉన్నాయి, లిపి సాహిత్యం ఉంది, కానీ రిటర్న్ సోర్సెస్ ఉన్నాయి కానీ లిపి ఉంది, కానీ దానిని మనము అర్థం చేసుకోలేకపోతే, ఆ అక్షరాలు దేనికి వాడారు అనేటువంటి విషయం మనకు తెలియకపోతే, మనం అర్థం చేసుకోలేకపోతే అటువంటి కాలాన్ని చారిత్రక సంధియుగంగా చెప్పడం జరుగుతుంది. ఈ చారిత్రక సంధియుగానికి ఎగ్జాంపుల్ గా దేన్ని చెప్తాము అంటే సింధు నాగరికత కాలాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ సింధు నాగరికత కాలంలో ప్రజలకు లిపి ఉంది. ఆ లిపిని ఏమని పిలుస్తారు అంటే చిత్రలిపి లేకపోతే బొమ్మల లిపి అని పిలవడం జరుగుతుంది. ఈ స్ట్రక్చరల్ స్క్రిప్ట్ అని, చిత్రలిపి లేకపోతే బొమ్మల లిపి అని పిలవడం జరుగుతుంది. మనము ఇప్పుడు ఏబిసిడీలు రాసినట్టు, ఆలు రాసినట్టు వాళ్ళు కూడా కొన్ని బొమ్మలను ఉపయోగించేటువంటి వాళ్ళు రాయడానికి. మరి వీళ్ళు ఈ బొమ్మలను ఉపయోగించినప్పుడు వాళ్ళు ఉపయోగించినటువంటి ఈ బొమ్మలకి మీనింగ్ ఏంటి అనేటువంటిది రాసినటువంటి వాళ్ళకే తెలుస్తుంది, మనకు తెలియటం లేదు. ఏ అవసరం కోసం వీళ్ళు ఈ అక్షరాలు వాడారు అనేటువంటిది మనకు తెలియటం లేదు. కాబట్టి ఆ కాలంలో లిపి ఉంది, చిత్రలిపి లేకపోతే బొమ్మల లిపి, కానీ దాన్ని చదవలేకపోతున్నాం, అర్థం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి సింధు నాగరికత కాలాన్ని ఏమంటారు అంటే చారిత్రక సంధియుగంగా చెప్పడం జరుగుతుంది. ఏమంటారు అంటే చారిత్రక సంధియుగంగా చెప్పడం
అంటే మనం చరిత్రలో చారిత్రక పూర్వయుగం అనేటువంటి టాపిక్ ని ముందుగా చదువుకుంటాం. చారిత్రక పూర్వయుగం తర్వాత చారిత్రక సంధియుగం, దీన్నే ప్రోటో హిస్టారిక్ పీరియడ్. చారిత్రక సంధియుగం తర్వాత చారిత్రక యుగము అనేటువంటిది, ఈ మూడింటిని చదువుకోవడం జరుగుతుంది. మరి భారతదేశంలో ఈ చారిత్రక పూర్వయుగంలో రెండే చదువుకుంటామని చెప్పాను. ఏమేమి? శిలాయుగము ఒకటి, తామ్ర శిలాయుగము. అదే ప్రోటో హిస్టారిక్ పీరియడ్ లో చారిత్రక సంధియుగంలో కాంస్యయుగము అనేటువంటి దాన్ని చదువుకుంటాం. చారిత్రక యుగంలో మనము ఇనుప యుగము అనేటువంటిది, ఇనుమును ఉపయోగించినటువంటి కాలంగా చెప్పుకోవడం జరుగుతుంది. భారతదేశంలో ఇనుము వాడకం అనేటువంటిది చారిత్రక యుగంతో ప్రారంభమవుతుంది. మరి ఈ చారిత్రక యుగంలో మనం ఇంకా అన్ని టాపిక్స్ ని కూడా ఈ చారిత్రక యుగంగానే చెప్పుకుంటాం. మనది నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఆర్యుల యొక్క రాక. అంటే ఆర్యుల రాక, దీనినే ఆర్య నాగరికత లేకపోతే వేదకాలపు నాగరికత అని పిలవడం జరుగుతుంది. ఆర్యుల నాగరికత లేకపోతే వేదకాలపు నాగరికత అంటే ఫస్ట్ది ప్రాచీన అంటే శిలాయుగం గురించి చదువుకోవాలి. దాని తర్వాత తామ్ర శిలాయుగం గురించి చదువుకోవాలి. దాని తర్వాత సింధు నాగరికత కాలం గురించి చదువుకోవాలి. దాని తర్వాత సింధు ప్రజలను అంతం చేసి వచ్చినటువంటి వాళ్ళు ఆర్యులు కాబట్టి ఆర్యుల గురించి చదువుకోవాలి. ఈ ఆర్యుల కాలాన్ని ఏమంటారు అంటే వేద కాలపు నాగరికత అని కూడా పిలవడం జరుగుతుంది. ఆర్యుల కాలాన్ని ఏమంటారు అంటే వేద కాలపు నాగరికత అంటారు. ఈ ఆర్యుల కాలం ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వం 1500 నుంచి 600 వరకు. క్రీస్తు పూర్వం 1500 నుంచి 600 వరకు. మనకు సింధు నాగరికత చాలా ఇంపార్టెంట్. ఎప్పుడూ కూడా ఒకటి లేకపోతే రెండు, అంటే ఒక మార్క్ ఎప్పుడు కూడా సింధు నాగరికత నుంచి వస్తుంది. రెండోది ఆర్యుల నాగరికత చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏమేమి చదువుకోవాలి అంటే ఆర్యులకు సంబంధించి ఏం చదువుకోవాలి అంటే ఆర్యుల గురించి మనకు అనేకమైనటువంటి రాతపూర్వకమైనటువంటి బుక్స్ ఉన్నాయి, రిటర్న్ సోర్సెస్ ఉన్నాయి. ఆ రిటర్న్ సోర్సెస్ ఏంటి అంటే వేదాలు, ఉపవేదాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు, అరణ్యకాలు, బ్రాహ్మణాలు, దర్శనాలు, ఇతిహాసాలు, పురాణాలు, వీటన్నిటి గురించి మనము ఎక్కడ చదువుకోవాలి అంటే ఆర్యుల నాగరికతలో చదువుకోవాలి. ఈ ఆర్యుల నాగరికతని కూడా మళ్ళీ తొలివేద నాగరికత, మలివేద నాగరికత అని రెండు రకాలుగా విడగొట్టుకోవచ్చు. ప్రీ వేదిక్ పీరియడ్, పోస్ట్ వేదిక్ పీరియడ్ అని రెండు రకాలుగా విడగొట్టుకోవచ్చు. ఈ తొలివేద నాగరికత అంటే ఋగ్వేదం ఉండేటువంటి కాలం. ఈ ఋగ్వేదం ఉన్నటువంటి కాలం 1000 నుంచి అంటే 1500 నుంచి 1000 వరకు ఉండేటువంటి కాలాన్ని ఋగ్వేద నాగరికత అని. మరి ఆర్యుల నాగరికత తర్వాత వేదకాలపు నాగరికత తర్వాత భారతదేశంలో రాజ్యాలు అనేటువంటివి వచ్చాయి. రాజ్యాలతో పాటు రాజులు అనేటువంటి వాళ్ళు కూడా రావడం జరిగింది. భారతదేశంలో ఆర్యుల తర్వాత 16 చిన్న చిన్న రాజ్యాలు పరిపాలించినటువంటి కాలం ఉంటుంది. దానిని ఏమని పిలుస్తారు అంటే షోడశ మహాజనపదాల యుగము అని పిలవడం జరుగుతుంది. షోడశ మహాజనపదాల యుగము, దీనినే బుద్ధుని యుగము అని కూడా పిలవడం జరుగుతుంది. షోడశ మహాజనపదాల యుగము లేకపోతే దీనినే బుద్ధుని యుగము అని పిలుస్తారు. ఎందుకని అంటే ఈ కాలంలో అంటే షోడశ మహాజనపదాలు అంటే 16 చిన్న చిన్న రాజ్యాలు పరిపాలించినటువంటి కాలం. భారతదేశంలో అప్పటికి పెద్ద సామ్రాజ్యాలు ఏమీ రాలేదు, చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి 16. అంటే మగధ రాజ్యం, గాంధార రాజ్యము, కాంబోజ రాజ్యము, అస్మక రాజ్యము, హస్తినాపుర రాజ్యము, వైశాలి రాజ్యము, మల్లా రాజ్యము, చంపా రాజ్యము, ఇటువంటివి 16 రాజ్యాలు పరిపాలించినటువంటి కాలం షోడశ మహాజనపదాల యుగం. దీన్నే బుద్ధుని యుగము అని ఎందుకు పిలిచారు అంటే ఈ కాలంలో కొత్తగా గౌతమ బుద్ధుడు అనేటువంటి వ్యక్తి బౌద్ధ మతాన్ని స్థాపించడం జరిగింది. బౌద్ధ మతంతో
మహాజనపదాల కాలం 600 నుంచి 300 వరకు. 600 నుంచి 300 వరకు. నెక్స్ట్ ఈ 16 చిన్న చిన్న రాజ్యాల్లో మగధ రాజ్యం అనేటువంటిది రిమైనింగ్ మిగతా రాజ్యాలన్నింటినీ కూడా, మిగతా చిన్న చిన్న 15 రాజ్యాలను ఓడించి తనలో కలుపుకొని ఒక పెద్ద సామ్రాజ్యం లాగా మారింది. దాని పేరే మౌర్య సామ్రాజ్యం. దాని పేరు ఏంటి అంటే మౌర్య సామ్రాజ్యం అనేటువంటిది. ఈ మౌర్య సామ్రాజ్యం అనేటువంటిది 300 నుంచి 180 వరకు ఉండేటువంటి కాలం. క్రీస్తు పూర్వం 300 నుంచి 180 వరకు. ఇది అప్రాక్సిమేట్ అండి, అకరేట్ కాదు. అకరేట్ అనేటువంటిది టాపిక్ లో చెప్పుకున్నా. మౌర్యులు అనేటువంటి వాళ్ళు భారతదేశంలో మొట్టమొదటిగా ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి రాజులు. మౌర్య వంశాన్ని ప్రారంభించింది చంద్రగుప్త మౌర్యుడు అనేటువంటి వ్యక్తి. ఎవరి సహాయంతో అంటే చంద్రగుప్త మౌర్యుడు అనేటువంటి వ్యక్తి ఎవరి సహాయంతో రాజ్యాన్ని ప్రారంభించాడు అంటే చాణక్యుడి సహాయంతో మౌర్య రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. చాణక్యుడు లేకపోతే కౌటిల్యుడు లేకపోతే విష్ణుగుప్తుడు అంటాం. ఇతని యొక్క సహాయంతో చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని ప్రారంభించాడు. చంద్రగుప్త మౌర్యుడు, ఆయన కొడుకైనటువంటి బిందుసారుడు, ఆయన కొడుకైనటువంటి అశోకుడు, అశోకుడు తర్వాత వచ్చినటువంటి ప్రసిద్ధి చెందిన రాజు సంప్రదుడు, సంప్రదు తర్వాత ఈ వంశంలో చిట్ట చివరి వాడు బృహద్రణుడు. వీళ్ళందరి గురించి చదువుకుంటే మనకు మౌర్య సామ్రాజ్యం అనేటువంటిది అయిపోతుంది. మరి ఈ మౌర్య సామ్రాజ్యం తర్వాత భారతదేశానికి, మౌర్య సామ్రాజ్యం తర్వాత భారతదేశాన్ని వివిధ వంశాల రాజులు పరిపాలించారు. ఎవరెవరి వీళ్ళందరి గురించి మనము ఏ టాపిక్ లో చదువుకుంటాము అంటే మౌర్యుల అనంతర యుగము. మౌర్యుల అనంతర యుగంలో మనం ఎవరెవరి గురించి చదువుకోవాలి అంటే శుంగ వంశం గురించి, కాన్వ వంశం గురించి, శుంగ వంశము, కాన్వ వంశము. అదేవిధంగా భారతదేశానికి కొంతమంది విదేశీ రాజులు కూడా రావడం జరిగింది. విదేశస్తులు వచ్చి ఇక్కడ సామ్రాజ్యాలు స్థాపించుకున్నారు. అటువంటి వాళ్ళలో ఇండో గ్రీకులు, వీళ్ళనే ఇండో బ్యాక్టీరియన్లు అని కూడా పిలుస్తారు. వీళ్ళనే ఇండో ఆఫ్ఘన్లు అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ ఇది పహ్లవులు అనేటువంటి వాళ్ళు, శకులు అనేటువంటి, పల్లవులు అనేటువంటి వాళ్ళు, నెక్స్ట్ శకులు అనేటువంటి వాళ్ళు, కుషానులు అనేటువంటి వాళ్ళు. అంటే ఇండో గ్రీకులు, పహ్లవులు, శకులు, కుషానులు వీళ్ళందరూ భారతదేశానికి వచ్చినటువంటి విదేశీయులు. విదేశీయులు భారతదేశానికి వచ్చి ఇక్కడ రాజ్యాలు స్థాపించడం జరిగింది. వీళ్ళ గురించి కూడా నేర్చుకోవాలి. అంటే శుంగ వంశము, కాన్వ వంశము, వీళ్ళతో పాటు భారతదేశానికి వచ్చినటువంటి ఇండో గ్రీకులు, పహ్లవులు, శకులు, కుషానులు అనేటువంటి వాళ్ళ గురించి మనము ఈ మౌర్యుల అనంతర యుగము అనేటువంటి టాపిక్ లో నేర్చుకోవడం జరుగుతుంది. ఈ మౌర్యుల అనంతర యుగం తర్వాత భారతదేశాన్ని పరిపాలించినటువంటి మరో పెద్ద సామ్రాజ్యం ఏంటి అంటే గుప్త సామ్రాజ్యం అనేటువంటిది. ఇంకొక పెద్ద సామ్రాజ్యం గుప్త సామ్రాజ్యం. ఈ గుప్తులు అనేటువంటి వాళ్ళు కుషానులకు సామంతులుగా ఉండి స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగింది. ఈ గుప్త సామ్రాజ్యాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి మొదటి చంద్రగుప్తుడు. మొదటి చంద్రగుప్తుడి తర్వాత సముద్రగుప్తుడు, సముద్రగుప్తుడి తర్వాత రెండవ చంద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడి తర్వాత కుమారగుప్తుడు, కుమారగుప్తుడి తర్వాత స్కందగుప్తుడు, భానుగుప్తుడు, చివరివాడు విష్ణుగుప్తుడు. మనకు గుప్తులు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భారతదేశ చరిత్రలో స్వర్ణయుగంగా వీళ్ళకాలనే చెప్తాం. అదేవిధంగా హిందూ మతం, పరిపూర్ణమైనటువంటి హిందూ మతం ఎవరి కాలంలో ఏర్పడింది అంటే గుప్తుల కాలంలోనే ఏర్పడింది. మనల్ని ఈ గుప్తుల్లో కూడా సముద్రగుప్తుని ఏమని పిలుస్తారు అంటే ఇండియన్ నెపోలియన్ అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా నవరత్నాలు అని పిలువబడే 9 మంది ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఎవరి ఆస్థానంలో ఉండేవాళ్ళు అంటే రెండవ చంద్రగుప్తుడి ఆస్థానంలో ఉండేటువంటి వాళ్ళు. ఎవరి ఆస్థానము అంటే రెండవ చంద్రగుప్తుడి
విశ్వవిద్యాలయం, భారతదేశం యొక్క ఆక్స్ఫర్డ్ గా పిలువబడేటువంటి యూనివర్సిటీ నలందా యూనివర్సిటీ. ఈ నలందా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించినటువంటి గుప్తరాజు ఎవరు అంటే కుమారగుప్తుడు అనేటువంటి వ్యక్తి. ప్రారంభించిన గుప్తరాజు ఎవరు అంటే కుమారగుప్తుడు. ఇలా గుప్తులు అనేటువంటి వాళ్ళలో ప్రసిద్ధి చెందినటువంటి చక్రవర్తుల గురించి చదువుకోవాలి. గుప్తుల తర్వాత గుప్తుల అనంతర యుగము అనేటువంటి టాపిక్ లో మనం ఏం చదువుకుంటాము అంటే, గుప్తులు అనేటువంటి వాళ్ళు 300 నుంచి 550 వరకు ఉండేటువంటి వాళ్ళు గుప్త సామ్రాజ్యం. గుప్త సామ్రాజ్యం 300 నుంచి 550 AD వరకు. గుప్తుల అనంతరం భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజవంశాల్లో మనం ఉత్తర భారతదేశాన్ని పరిపాలించినటువంటి హర్షుడు గురించి, ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన హర్షుడు గురించి, అదే దక్షిణ భారతదేశంలో ఉన్న బాదామి చాళుక్యులు అనేటువంటి వాళ్ళు, వీళ్ళతో పాటు పల్లవులు అనేటువంటి వాళ్ళు, హర్షుడు, బాదామి చాళుక్యులు, పల్లవులు అనేటువంటి వాళ్ళ గురించి మనం ఎక్కడ నేర్చుకుంటాము అంటే ఈ గుప్తుల అనంతరంలో నేర్చుకుంటాం. దీనితోటి అంటే 750వ సంవత్సరంతో ప్రాచీన భారతదేశ చరిత్ర అవుతుంది. ప్రాచీన భారతదేశ చరిత్ర తర్వాత మధ్యయుగ భారతదేశ చరిత్ర అనేటువంటిది నేర్చుకోవాలి. ఈ విభజన ఎందుకు జరిగింది, ఎందుకని 750 నుంచి మధ్యయుగ భారతదేశ చరిత్ర అన్నారు అంటే, 750 తర్వాత జరిగినటువంటి కొన్ని ప్రముఖ సంఘటనలు. 750 తర్వాత ఉత్తర భారతదేశాన్ని రాజపుత్రులు అనేటువంటి వాళ్ళు పరిపాలించడం జరిగింది. అంతకుముందు రాజపుత్రులు లేరు. రాజపుత్రుల రాకతోనే మధ్యయుగ భారతదేశ చరిత్ర అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఇలా మధ్యయుగ భారతదేశ చరిత్రలో 750 నుండి 1500 మధ్య కాలాన్ని మధ్యయుగ భారతదేశ చరిత్ర అంటాం. ఈ మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఉత్తర భారతదేశాన్ని సగకాలం పరిపాలించినటువంటి వాళ్ళు రాజపుత్రులైతే, ఉత్తర భారతదేశాన్ని సగకాలం పరిపాలించిన వాళ్ళు రాజపుత్రులైతే, రిమైనింగ్ సగకాలాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ముస్లింలు అనేటువంటి వాళ్ళు. ఇలా రాజపుత్రులు, ముస్లింలు అనేటువంటి వాళ్ళు ఈ